ఆకాంక్ష మహత్వాకాంక్షలా ఎప్పుడు మారిపోతుందో మనకు తెలియదు. ఇక దాని పరిణామాలు ఎలా ఉంటాయో అవి కూడా అర్థం కానే కావు. ఈరోజు నేను మీకు చెప్తాను. ఏ వ్యక్తికైనా సరే అత్యంత అధికంగా హాని ఎక్కడ కలుగుతుందంటే ఆ వ్యక్తి ఎక్కడైతే తను అత్యంత సురక్షితంగా ఉన్నాననుకుంటాడో అక్కడే. అతనికి ఏమనిపిస్తుందంటే అతడు అక్కడ సురక్షితంగా ఉన్నానని, తను ప్రశాంతంగా ఉంటాడు. సరిగ్గా అప్పుడే అతను తన జీవితంలో అత్యంత ఎక్కువ హానిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నాశనం అయిపోయే పరిస్థితి లేదా అలాంటి భావన ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే తన వద్ద అధిక ధనం ఉంటుందో, అలాగే ఆ ధనాన్ని ఇంకా ఎక్కువ ధనం సంపాదించడానికి ఉపయోగించినప్పుడు. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలనే ఆలోచనలో అతను ఎలాంటి పనులు చేస్తాడు అంటే దాంతో అతను తన సంపాదన మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఒక రచయిత స్వయంగా తన ప్రతిభని తానే నాశనం చేసుకుంటాడు, అవసరం లేని ఎన్నో పనులు తన నెత్తి మీద వేసుకుని. ఒక అత్యంత మహత్తరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం ఈరోజు ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా దాని వెనుకున్న మహత్తరమైన కార్యం ఈ మహత్వాకాంక్షే. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు, ఎలా ఈ మహత్వాకాంక్షకి పూర్తి విరామం ఇవ్వాలో అన్నది. ఎందుకంటే అది అత్యవసరం కనుక. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.